అన్నా నమస్తే, అమ్మా నమస్తే, అన్నా నమస్తే, అమ్మా నమస్తే. నేను రాజశేఖర రెడ్డి బిడ్డను. రాజశేఖర రెడ్డి బిడ్డ ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయడం జరుగుతుంది. మీ అందరూ ఆశీర్వదించాలని, మీ ఓటుని, మీ ప్రేమను, మీ అభిమానాన్ని అడగడానికి వచ్చింది రాజశేఖర రెడ్డి బిడ్డ. మనస్ఫూర్తిగా దీవించాలని ప్రార్థిస్తున్నాం. 5 సంవత్సరాలైంది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి కొడుకు. రాజశేఖర రెడ్డి గారి కొడుకులాగా ఎంతో చేస్తాడనుకున్నాము జగన్మోహన్ రెడ్డి గారు. బీజేపీ మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తాను అని జగన్మోహన్ రెడ్డి గారు మాటిస్తే నిజం అనుకున్నాం. కానీ అదే బీజేపీతో పొత్తులు పెట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు 3,000 కోట్ల రూపాయలు రైతుల కోసం పక్కన పెడతా, ప్రతి సంవత్సరము ధర స్థిరీకరణ నిధి కోసం, మద్దతు ధర కోసం అంటే నిజం అనుకున్నాం. ఒక్క సంవత్సరం కూడా పెట్టలేదు. 4,000 కోట్ల రూపాయలు పంట నష్టపోతే ప్రతి సంవత్సరము పక్కన పెడతానన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క సంవత్సరం కూడా పెట్టలేదు. సంక్రాంతి వచ్చినప్పుడల్లా జాబ్ క్యాలెండర్ వస్తుంది అని జగన్మోహన్ రెడ్డి గారు అంటే 5 సంక్రాంతులు అయిపోయాయి, ఇప్పటికి ఒక్క జాబ్ క్యాలెండర్ కూడా రాలేదు. పూర్తి మద్యపాన నిషేధం చేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు అంటే నిజమేమో అనుకున్నాం. అయిందమ్మా, పూర్తి మద్యపాన నిషేధం కాలేదు కదా. ఈరోజు సర్కారు ఏది అమ్ముతే అదే తాగాలన్న రూలు పెట్టారు. వాళ్ళు భూమి అమ్ముతే మనం భూమే తాగాలి. అవునన్నా? అలా తయారైంది. ఇచ్చిన ప్రతి మాట, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రతి మాట మీరు ఎంత మెజారిటీతో గెలిపించారంటే ఫుల్ ఫ్యాన్ స్పీడ్కి ఇచ్చిన ప్రతి మాట కొట్టుకుపోయింది. ఒక్క మాట కూడా నిలబడలేదు. మరి ఇలాంటి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి ఎందుకు ఓట్లేయాలి? ఎంపీగా అవినాష్ రెడ్డి గారు నిలబడ్డారు. కొత్తగా నిలబడలేదు, 10 సంవత్సరాలుగా ఎంపీగా ఉన్నారు. ఎంపీగా కడప స్టీల్ ఫ్యాక్టరీ కోసం అవినాష్ రెడ్డి గారు చేసిన ప్రయత్నం ఏమిటి? రాజశేఖర రెడ్డి గారు కడపలో స్టీల్ ఫ్యాక్టరీ ఉండాలి అని రాజశేఖర రెడ్డి గారి కల. విశాఖపట్నంలో వైజాగ్ స్టీల్ ఎట్లా ఉందో మన రాష్ట్రానికే తలమానికం. అలాంటిది రాయలసీమలో కడప స్టీల్ ఫ్యాక్టరీ కావాలి అనుకున్నాడు రాజశేఖర రెడ్డి గారు. ఆయన బ్రతికే ఉంటే ఎప్పుడో అయిపోయేది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినా కూడా తట్టడు మట్టి ఇటు తీసట్టు పోయలేదు. అవినాష్ రెడ్డి గారిని 2 సార్లు గెలిపించినా కూడా ఇటుక మీద ఇటుక పెట్టలేదు. మొత్తం అంతా ఎడారిలాగానే ఉంది ఇప్పటికీ కూడా. మరి అవినాష్ రెడ్డి గారు ఒక్కసారైనా కడప స్టీల్ ఫ్యాక్టరీ కోసం పార్లమెంటులో కొట్లాడా? గొంతు ఎత్తాడా? మన బిడ్డలకు ఉద్యోగాలు వచ్చే ప్రాజెక్ట్, మనకు అభివృద్ధి తెచ్చే ప్రాజెక్ట్ ఒక్కసారైనా ప్రజల కోసం పనిచేశాడు. ఢిల్లీకి వెళ్తున్నాడు, వస్తున్నాడు. ఎందుకు వెళ్తున్నాడు? ఆయన సిబిఐ కేసుల్లో నుంచి ఆయనను కాపాడుకోవడం కోసం వెళ్తున్నాడు. ప్రజల మీద ఉన్న శ్రద్ధ ఎక్కడ? ఆయన కేసుల మీద ఉన్న శ్రద్ధ ప్రజల మీద ఎక్కడ ఉంది? అందుకే చెప్తున్నాం, ఇలాంటి వాళ్ళకు మళ్ళీ ఓట్లేసి మోసపోకండి. మరొక్కసారి నేను రాజశేఖర రెడ్డి బిడ్డను చెప్తున్నా, ఏ రాజశేఖర రెడ్డి బిడ్డ అయితే ఇదే జగన్మోహన్ రెడ్డి గారి కోసం 3,200 కిలోమీటర్లు పాదయాత్ర చేసిందో ఆయనను, ఆయన పార్టీని నిలబెట్టడానికి ఇదే రాజశేఖర రెడ్డి బిడ్డ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా నిలబడింది. ఎందుకంటే వివేకానంద రెడ్డి గారి విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు తీరని అన్యాయం చేస్తున్నారు కాబట్టి. హత్య జరిగిన రోజు పలానా వాళ్ళు చేయించారు అని మాకు కూడా తెలియదు. తెలుసుంటే ఆ రోజే చెప్పేవాళ్ళం. కానీ సిబిఐ ఎంక్వైరీ చేసిన తర్వాత సాక్ష్యాలు, ఆధారాలు, గూగుల్ టేక్అవుట్ మ్యాప్స్ అయితేనేమి, ఫోన్ కాల్ రికార్డ్స్ అయితేనేమి, డబ్బు లావాదేవీలు చేతులు మారడం అయితేనేమి, అన్ని సాక్ష్యాలు ఆధారాలు పెట్టి అవినాష్ రెడ్డి చెయ్యి ఉంది, హస్తం ఉంది అని చెప్పి అవినాష్ రెడ్డిని దోషిగా చేర్చింది సిబిఐ. మరి అలాంటి దోషికి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు కాపాడుకుంటున్నారు? ఇప్పటికి 5 సంవత్సరాలైందే వివేకానంద రెడ్డి గారు చనిపోయి. మరి అలాంటప్పుడు ఆయనకు న్యాయం చేయాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారికి లేదా? జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు? వివేకానంద రెడ్డి గారికి కొడుకు కాడా? వివేకానంద రెడ్డి గారికి కొడుకులు ఉన్నారా? ఉన్నది ఒకటే బిడ్డ, కోట్ల చుట్టూ తిరుగుతుంది. తట్టని తలుపు లేదు, ఎక్కని మెట్టు లేదు, తిరగని పోలీస్ స్టేషన్ లేదు. ఈ రోజు వరకు న్యాయం కోసం కొట్లాడుతూనే ఉంది. ఉన్నది ఒక్క బిడ్డ. మరి అలాంటప్పుడు రాజశేఖర రెడ్డి గారి కొడుకు వివేకానంద రెడ్డి గారికి కొడుకు కాడా? ఆలోచన చేయండి. తండ్రి తర్వాత తండ్రి అంతటి వాడు వివేకానంద రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి.
మరి అలాంటప్పుడు అలాంటి వివేకానంద రెడ్డి గారిని సొంత చిన్నాననే హత్య చేశారు అని సిబిఐ చెప్తున్నా కూడా వాళ్ళనే ఎందుకు వెనకేసుకొస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు? ఎందుకు గుడ్డిగా నమ్ముతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? జగన్మోహన్ రెడ్డి గారు ఇంతవరకు సమాధానం చెప్పలేదు. అంత ఘోరంగా క్రూరంగా నరికి చంపితే తలలోని మెదడు కూడా బయటకు వచ్చింది, ఇల్లంతా రక్తమైంది. అలాంటప్పుడు సాక్షి ఛానల్లో మాత్రం హార్ట్ అటాక్ అని చెప్పారు. మరి భారతి గారు స్వయంగా సాక్షి ఛానల్ నడుపుతారు కదా, ఎందుకు అలా చెప్పారు? ఈ రోజు వరకు సమాధానం చెప్పలేదు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు హత్య జరిగిన రోజున సిబిఐ ఎంక్వైరీ కావాలి అని అడిగిన వాడే జగన్మోహన్ రెడ్డే. మరి ముఖ్యమంత్రి అయిన తర్వాత సిబిఐ ఎంక్వైరీ వద్దు అని ఎందుకు అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు? మీకు దాచుకోవడానికి ఏమీ లేకపోతే, భయపడడానికి ఏమీ లేకపోతే సిబిఐ ఎంక్వైరీ చేసుకుంటే ఇంకో ఎంక్వైరీ చేసుకుంటే కడిగిన ముక్తంలో మీరు బయటకు వస్తారు కదా. ఇవన్నీ ప్రశ్నలున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పకపోగా 5 సంవత్సరాలుగా అదే అవినాష్ రెడ్డిని కాపాడడం కాక ఇప్పుడు మళ్ళీ అదే అవినాష్ రెడ్డిని పోటీకి నిలబెట్టాడు ఎంపీగా జగన్మోహన్ రెడ్డి గారు. ఇది అన్యాయం కాబట్టి రాజశేఖర రెడ్డి బిడ్డ ఎదురు నిలబడింది. అంటే మళ్ళీ అన్యాయం చేసిన వాళ్ళే, హత్యలు చేయించిన వాళ్ళే మళ్ళీ చట్టసభలకు వెళ్ళాలి, వాళ్ళే గెలవాలి, వాళ్ళు అధికారంలో ఉండాలి, అధికారాన్ని తప్పించుకోవడానికి వాడుకోవాలి. ఇదేనా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పదలుచుకున్నది? ఇది అన్యాయం కాబట్టే ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ ఎదురు నిలబడింది. నేను రాజశేఖర రెడ్డి బిడ్డను, దేనికి భయపడేది కాదు రాజశేఖర రెడ్డి బిడ్డ. అలాగని అన్యాయం జరుగుతుంటే సహిస్తూ ఊరుకునేది కూడా కాదు రాజశేఖర రెడ్డి బిడ్డ. అందుకే ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ ఎదురు నిలబడింది ఈ అన్యాయానికి. ఈరోజు ఒకవైపు నేరం ఉంది, ఒకవైపు న్యాయం ఉంది. మీరు ఏ వైపు మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అన్నా మీరు ఏ వైపు? అమ్మా మీరు ఏ వైపు? ప్రపంచమంతా చూస్తుంది ఈరోజు. కడప ప్రజలు ఏ వైపు అని ప్రపంచమంతా చూస్తుంది. కడప ప్రజలు న్యాయం వైపా, నేరం వైపా? కడప ప్రజలు న్యాయాన్ని గెలిపిస్తారా, నేరాన్ని గెలిపిస్తారా అని ప్రపంచం మొత్తము చూస్తుంది. ఆలోచన చేసి ఓటు వేయండి అన్న. నేనైతే రాజశేఖర రెడ్డి బిడ్డను.